మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అనంతపురం జిల్లా కేంద్రంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఏమంటే రోజుకు గిరిజన దాడులు అయితేనేమి, అన్యాయాలు అయితేనేమి, గిరిజన ఉద్యోగస్తులకు పెడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, గ్రామీణ ప్రాంతాల్లోని మా గిరిజనులు పడుతున్నటువంటి ఇబ్బందులు అయితేనేమి, ఇవన్నీ కాకుండా రానున్న రోజుల్లో గిరిజనులు ఐకమత్యంగా ఉండి ఏ రకంగా పోరాటం చేయాలి, గిరిజన జాతి అభివృద్ధి కోసం ఏ రకంగా కృషి చేయాలి అనే వివిధ అంశాలపైన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మీరు తీసుకున్నట్టయితే దాదాపు రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికీ మా గిరిజనుల అన్యాయాల పట్ల కానీ, సమస్యల పట్ల కానీ మాట్లాడడానికి అసెంబ్లీలో అయితేనేమి, పార్లమెంట్లో అయితేనేమి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేరు. ముఖ్యంగా మా జాతిలో మీరు చూస్తున్నారు, జన్మనిచ్చింది తల్లిదండ్రులు అయితే పునర్జన్మనిచ్చింది ఆర్డిటి. ఈ సంస్థ ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు ఈ సంస్థ అభివృద్ధిని ఎంతో దాదాపు 70 సంవత్సరాలు పైబడి దళితులను అయితేనేమి, గిరిజనులు అయితేనేమి చైతన్యవంతులు చేసి ఎవరు చేయనటువంటి ఉపకారాలు చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థను ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎఫ్సిఆర్ పునరుద్ధరించకుండా ఎంత అడ్డు వేస్తుందో. కాబట్టి ఇంకా మిగతా సమస్యలన్నిటిపైన మా జాతి పెద్దలు అందరూ వచ్చారు, మా శ్రేయభిలాషులు మిత్రులందరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలపైన మాట్లాడతారు. కాబట్టి రానున్న రోజుల్లో గిరిజన జాతికి అభివృద్ధి చేసే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని, అలాగే జాతి తరఫున మేమందరూ పెద్ద ఎత్తున పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్ నందు గిరిజన భవన్లో వివిధ గిరిజన సంఘాల ప్రతినిధులతో రాయలసీమ ప్రాంతం నుంచి, కర్ణాటక ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి మా గిరిజన బంజారా, ముఖ్యంగా బంజారా ఇచ్చేయడం జరిగింది. ఇందులో ముఖ్యమైనటువంటి తీర్మానాలు ఏమంటే, రాష్ట్రంలో ఎవరంతగా వారు పెద్దగా ఎవరో ఒక సంఘం పెట్టి ఆ సంఘానికి ప్రతినిధి వహిస్తున్నారు. అలా లేకుండా అందరూ కూడా ఒకే బాట ఒకే మాట అనే నిదానంతో అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై నడవాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది. భవిష్యత్తు కార్యాచరణ కూడా అందరినీ కలుపుకొని వివిధ రాజకీయ పార్టీలు ఉన్నటువంటి ఒక బంజారా సంఘాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి, రెండో అంశము తెలంగాణలో రాజకీయ నిరుద్యోగి ఉన్నటువంటి ఎంపీ బాపురావు గారు బంజారాలను ఎస్టీ కులాల నుంచి తొలగించాలని చెప్పేసి సుప్రీంకోర్టులో దావా వేయడం జరిగింది. కోర్టు కూడా కేసు వీగిపోతుంది. ఆ కార్యక్రమాన్ని కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బంజారా బిడ్డలందరూ కూడా ఏకతాటి నిలబడి చెరో పార్లమెంట్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి మేము తీర్మానించడం జరిగింది. మూడో అంశం ఎఫ్సిఆర్ఏ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఏదైతే అనంతపురం జిల్లాలో ఉందో వాటికి ఎఫ్సిఆర్ఏ పునరుద్ధరణని చెప్పి బంజారా సంఘాలుగా మేము వాటికి మద్దతునిస్తున్నాం. అదే విధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలవడం జరిగింది. మొన్న కూడా మా పుట్టపర్తి ఎమ్మెల్యే గారు శ్రీమతి పల్లె సింధురెడ్డి గారు కూడా అసెంబ్లీలో ప్రస్తావించారు. వారు కూడా వాళ్ళ కృషి ఫలించాలని చెప్పేసి మేము కోరుకుంటూ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.